హాయ్ ఎవ్రీవన్, ఎంతో టేస్టీగా ఉండే అనపకాయల కర్రీ ఎలా చేయాలి ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం అనపకాయల్ని కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత 1 ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటోస్ మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనం ఉడకపెట్టుకున్నాం కదా, సో అవి అనపకాయ ఇత్తనాలు వేసి బాగా 1 మినిట్ పాటు అంతా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్నాక ఉప్పు, పసుపు, కారం పొడి వేసి ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుంటూ అలాగే ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి అనపకాయ ఇత్తనాలకి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం అలా అంతా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మనం ఉడకపెట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఆ వాటర్ అనపకాయ ఇత్తనాలకి వేసుకొని మనం అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ చపాతీలకైనా రోటీస్లకైనా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా ఇష్టం ఈ కర్రీ. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. దానివల్ల కర్రీ బాగా థిక్గా చాలా బాగుంటుందండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.